చేయనున్నారు. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేస్తారు. గత మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగినటువంటి 10వ తరగతి పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారు 5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. ఇక దీనికి సంబంధించి రెడీగా తెలంగాణలో 10వ తరగతి ఫలితాలకు సంబంధించి కూడా మరి కాసేపట్లో రిజల్ట్స్ విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేస్తారు. ఇక ఏప్రిల్ 2 వరకు జరిగినటువంటి 10వ తరగతి పరీక్షలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5 లక్షల మందికి పైగా కూడా విద్యార్థులు హాజరైనట్టు తెలుస్తోంది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ చందు. ఈ రోజు ఏదైతే తెలంగాణ 10వ తరగతి ఫలితాలు అయితే విడుదల కానున్నాయి. ఏదైతే 11 గంటలకు బషీర్బాగ్ లోని ఎస్ఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అయితే ఫలితాలను అయితే విడుదల చేయనున్నారు. మొత్తానికి తెలంగాణ 10వ తరగతి పరీక్షలో ఏదైతే మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు నిర్వహించగా మొత్తం 5,08,385 మంది విద్యార్థులు అయితే హాజరయ్యారు. మొత్తం వీరిలో బాలురు వచ్చేసి 2,07,952 మంది, అలాగే బాలికలు వచ్చి 2,50,433 మంది ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2,676 పరీక్ష కేంద్రాల్లో అయితే ఈ పరీక్ష అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు పరీక్షలు జరుగుతుండగానే ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 13 వరకు కూడా 19 కేంద్రాల్లో పరీక్ష పేపర్లు మూల్యాంకనం కూడా జరిగింది. ఆ తర్వాత కోడింగ్ అలాగే డీకోడింగ్ ప్రక్రియ కూడా పూర్తవడంతో ప్రస్తుతం ఈ రోజు అయితే ఫలితాలు అయితే విడుదల చేయనున్నారు. మొత్తానికి రిజల్ట్స్ వచ్చేసి కూడా ఏదైతే ఒక వెబ్సైట్ results.cgg.gov.in అనే వెబ్సైట్ లో కూడా ఈ రిజల్ట్స్ కూడా పొందుపరిచి ఉన్నారు. విద్యార్థుల హాల్ టికెట్ నెంబర్ నమోదు చేస్తే ఈ ఫలితాలు స్క్రీన్ పై అయితే కనిపిస్తాయి. మొత్తానికి ఫలితాలతో పాటు మార్కులు మెమో కూడా ఉంటుంది. ఏదైతే గత ఏడాది రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలు ఏదైతే ఏప్రిల్ 13 ముగియగా ఈ మే 14 ఫలితాలు అయితే విడుదలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 రోజులు ముందుగానే ఈ పరీక్షలు అయితే పూర్తయినాయి. మొత్తానికి ఇప్పటికే ఈ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలోని కోడింగ్ అలాగే డీకోడింగ్ కూడా కంప్లీట్ అవడంతో మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకు ఏదైతే ఎస్ఎస్సీ బోర్డులో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి వెంకటేశం చేతుల మీదుగా అయితే ఈ రిజల్ట్స్ అయితే విడుదల కానున్నాయి. మూర్తి, చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.